ఉబ్బసం వ్యాధిగ్రస్తులతో పాటుగా 5 ఏళ్లలోపు చిన్నారులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు డాక్టర్ యువరాజు వైద్య ఆయుర్వేద గుళికలు అందించారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున గుళికలు అందిస్తున్నామని తెలిపారు. ఆదివారం మృగశిర సందర్భంగా సిసిఐ క్రాస్ రోడ్లో గల వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ గుళికలను పంపిణీ చేశారు. చిన్నపిల్లలకు నోట్లో డ్రాప్స్ రూపంలో, పెద్దవారికి గుళికలను అందజేశారు. పట్టణ ప్రజలతో పాటుగా ప్రముఖులు కూడా మందులు తీసుకోవడానికి క్యూ కట్టారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధిని నిర్మూలించేందుకు తన వంతుగా ప్రతి ఏటా మృగశిర రోజున మందులను పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ యువరాజు వైద్య బృందం తెలిపారు. ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధి నుంచి విముక్తులు చేసే లక్ష్యంతోనే గత 20 ఏళ్లుగా మృగశిర కార్తె రోజున ఆయుర్వేద గుళికలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు వైద్యులు. ఇక ఈ మందును ఆదిలాబాద్ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తీసుకుంటున్నట్లు తెలిపారు యువరాజ్. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మృగ నక్షత్ర సందర్భంగా ఉబ్బసం వ్యాధి, కాసు శ్వాస వ్యాధి నిర్మూలనతో ఈ ఒక ప్రయత్నము మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇది 27 ఇయర్స్ ఈ ఇయర్. సో ఇది మా ఒక కోరిక ఉంది కి బై అస్తమాకు ఇరాడికేషన్ చేయాలి అని, న్యూ జనరేషన్ హెల్దీ ఇంకా సుదృఢ కావాలా, వ్యాధి క్షమత పెరగాల. దానికోసం చిన్న పిల్లలకు మనం డ్రాప్స్ మూలంగా ఇస్తున్నాం అని మేము కోరుతున్నాం. కి ప్రతి పిల్లలు న్యూ బార్న్ టు 5 ఇయర్స్ కంపల్సరీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ దీనివల్ల వ్యాధి క్షమత పెరుగుతుంది, అస్తమా వ్యాధి తగ్గిపోతుంది, మనిషి సుదృఢ అవుతుండు. న్యూ జనరేషన్ మంచి కావాలని మేము ఒక కోరిక అని. అస్తమా గురించి ఇది మందు ఉన్నది. అందరూ ఏజ్ వాళ్ళు ఈ మందు తీసుకొని మనం ఆ లాభం పొందుకోవాలని మేము కోరుతున్నాం. ఈ ఋతు సంబంధం ఇది ఒక పెద్ద ఋతు సంబంధం. ఈ ఋతు సంబంధం లోపట్ల ప్రతి దాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది చేంజెస్ వల్ల. దానిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అన్ని ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కు మనం అనుసరించి ఒక అనుసంధానం చేసి ఈ గుటిక మూలంగా ఒక మందు తయారు చేసినాం. ఈ మందు ప్రతి వాళ్ళు తీసుకొని ఒక ప్రొటెక్షన్ చేసుకోవాలా, వ్యాధి క్షమత పెంచాలా, శ్వాసకోశ వ్యాధి తగ్గియాలా. ఈ కోరిక చేసుకుని మేము ఇది ఒక అడుగు వేస్తున్నాము. అందరు సహకరిస్తున్నారు, అందరూ దీనికి లాభం పొందుకున్నారు. ఇదే మాకు ఒక ఆనందం అనుకోండి అని. మేము చేసేది కష్టాలు, ఈ కష్టంకు ప్రతి పబ్లిక్ దానికి సహకరించి సపోర్ట్ ఇచ్చి దీనికి తీసుకుంటున్నారు. దానికి లాభం జనాలు ఎనర్జీ తగ్గిపోయింది, ఈడ్చిపోయింది. దానివల్ల మాకు సంబరం అనిపిస్తున్నది. నేడు ఆదిలాబాద్ పట్టణంలోని ఈ మృగశిర కార్తె సందర్భంగా మరి గత 27 సంవత్సరాల నుండి ఈ యొక్క యువరాజ్ వైద్య గారు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ యొక్క అస్తమా కొరకు, వ్యాధి అందరి కొరకు, పిల్లలకు కూడా 5 సంవత్సరాల పిల్లలకు రిక్విడ్ వేసి మరి పెద్దలకు టాబ్లెట్ రూపంగా వేస్తారు. మరి మేము కూడా గత 10 సంవత్సరాల నుండి వాళ్ళ ఎంబడి ఉండి మేము కూడా ఈ సేవలో పాల్గొంటున్నాము. మరి నిజంగా ఆయన ఒక నిశ్శుల్కంగా తపన ఆయనకు ఒక నెల రోజుల నుంచి దాన్ని మొత్తము పబ్లిసిటీ చేస్తూ మీరు అందరు రావాలా, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ, ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యం. మనిషికి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకొరకు ఈ వైద్య వాళ్ళు మేము ఇంకా ముందు కూడా ఎప్పుడు కూడా ఆదిలాబాద్ పట్టణంలోని మన సిసిఐ క్రాస్ దగ్గర వాళ్ళు మంచిగా ఏర్పాట్లు చేశారు. వచ్చిన పేషెంట్ కూడా ఎవరికి కూడా ఎటువంటి సిబ్బంది కలగకుండా మరి మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు నెల రోజుల నుంచి మీడియా ద్వారా చెప్పుకుంటూ మరి ఇలా 8 జూను ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తా అని అంటున్నారు. మరొక్కసారి వాళ్లకు అందరి తరఫున కూడా మరి ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు ఆంజనేయ గుప్తా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ముందు ఆదిలాబాద్లో ఉండేవాళ్ళం. అప్పుడు డాక్టర్ గారితో పరిచయం ఏర్పడి అప్పటి నుంచి మేము డాక్టర్ గారి దగ్గరే వస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇది వేస్తుండే మేము చిన్నప్పుడు ఎప్పుడో నేను 4th క్లాస్లో అలా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ అయ్యి ఇప్పుడు నాకు పెళ్ళి అది అయిపోయాక కూడా మళ్ళీ ఇప్పుడు మేము వాళ్ళందరితో కలిపేసి వచ్చామన్నమాట ఈ మెడిసిన్ తీసుకోవడానికి. సో థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఎప్పుడు చాలా హెల్ప్ఫుల్గా అందరికీ ఇది కూడా फ्री मेडिसिन इस्तुन्नारू सो अंदरू वच्ची वेसुकोवाल्सिनगा प्रार्थिस्तुन्नानु। मी विजय पाटील कल्याण डोंबिवली महानगरपालिकेमध्ये काम करतो। मी यूट्यूबवरती सर्च केलं डॉक्टरांचं नाव, त्यावेळेला मला माहिती पडलं की ते दम्यावरती औषध देतात। तर मी डॉक्टर साहेबांना फोन केला की साहेब मला अशा पद्धतीचा त्रास होतो, तर ते बोलले की तुम्ही या प्रत्यक्ष भेटा, मी तुम्हाला औषध देईन, 8 दिवसामध्ये तुम्हाला त्याचा काय फरक जाणवेल आणि
तुम्ही ते औषध घेऊन जा असं सांगितल्यानंतर आम्ही मुंबईवरून इथे पोचलो आणि आता औषध घेऊन रिटर्न जातो.